భారత సైన్యం తీస్తా ప్రహార్ అనే పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? పశ్చిమ బెంగాల్. భారత సైన్యం తీస్తా ప్రహార్ అనే పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను పశ్చిమ బెంగాల్లో నిర్వహించింది. భారత సైన్యం గురువారం తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ అనే పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ ఫీల్డ్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది. ఇది నదీ భూభాగంలో పోరాట మరియు సహాయక ఆయుధాల మధ్య దాని కార్యాచరణ సంసిద్ధతను మరియు సమన్వయాన్ని ప్రదర్శించింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భార్గవస్త్ర అనే తక్కువ ఖర్చుతో కూడిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సోలార్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లిమిటెడ్. తక్కువ ధరతో కౌంటర్ డ్రోన్ వ్యవస్థను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసింది. ఇది డ్రోన్ సమూహాల ముప్పును ఎదుర్కోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థలో ఉపయోగించిన మైక్రో రాకెట్లు గోపాల్పూర్లోని, ఇది ఒడిశాలో ఉంటుంది, సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో లక్ష్యాలను సాధించాయి. మే 13న ఆర్మీ ఎయిర్ డిఫెన్సు అనగా ఏఏడి సీనియర్ అధికారుల సమక్షంలో గోపాల్పూర్లో 3 పరీక్షలు నిర్వహించబడ్డాయి. విన్ ది బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్, స్క్రోల్ లెస్ రీడ్ మోర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? రీతా రామ్మూర్తి గుప్తా. డాక్టర్ నిరంజన్ హిరానందని గీతా రామ్మూర్తి గుప్తా రాసిన విన్ ది బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ సోషల్ మీడియాను ప్రారంభించారు. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన కింద తెలుసుకునే హక్కు పరోక్షంగా రక్షించబడింది? ఆర్టికల్ 19(1)(a) మరియు ఆర్టికల్ 21. ఆర్టికల్ 19(1)(a) వాక్ మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ కింద తెలుసుకునే హక్కును ప్రాథమిక హక్కుగా కోర్టు గట్టిగా సమర్థించింది. తెలుసుకునే హక్కు పౌరులు ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి, న్యాయం కోరడానికి మరియు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి సహాయపడుతుందని పేర్కొంది. బహిరంగ చర్చలో కోర్టులను విమర్శించడం ప్రజాస్వామ్యంలో అనుమతించబడుతుందని మరియు కారణం లేకుండా ధిక్కారంగా పరిగణించరాదని తీర్పు స్పష్టం చేసింది. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బీ స్మైల్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? కర్ణాటక. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి 7,000 కోట్ల ప్రారంభ నిధులతో బెంగళూరు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనగా బీ స్మైల్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ బీ స్మైల్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజన వాహనం. పెద్ద ఎత్తున పట్టణ ప్రాజెక్టులను ప్లాన్ చేయడానికి, నిధులు సమకూర్చడానికి మరియు అమలు చేయడానికి సృష్టించబడిన ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. 78వ కేన్స్ చలనచిత్రోత్సవం ఎక్కడ ప్రారంభమైంది? ఫ్రాన్స్. ఫ్రాన్స్లోని కేన్స్లో ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 నుండి మే 24 వరకు జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చలనచిత్రోత్సవాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. యూపీఎస్సీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్. మాజీ చైర్పర్సన్ ప్రీతి సుడాన్ ఏప్రిల్ 29న పదవి విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ మాజీ రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. బౌద్ధ థీమ్ పార్క్ అయిన బుద్ధవనం ఏ రాష్ట్రంలో కృష్ణానది ఉత్తర ఒడ్డున ఉంది?
తెలంగాణ. బుద్ధ పూర్ణిమ సందర్భంగా 22 దేశాల నుండి మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఒక ప్రధాన బౌద్ధ థీమ్ పార్క్ అయిన బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ బుద్ధవనం భారతదేశంలోని తెలంగాణలోని కృష్ణానది ఉత్తర ఒడ్డున ఉంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇంటిగ్రేటెడ్ బౌద్ధ సర్క్యూట్లో భాగంగా దీనిని భారత ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ నేపథ్య విభాగాల ద్వారా గౌతమ బుద్ధుని జీవితం మరియు బోధనలను ప్రదర్శించడానికి ఇది రూపొందించబడింది. ఇటీవల వార్తలో కనిపించిన లాపోరా వ్యాధి ప్రధానంగా మానవ శరీరంలోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? నాడీ వ్యవస్థ. లాపోరా వ్యాధి మెదడు మరియు నాడీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది మూర్ఛలు, మానసిక క్షీణత మరియు మోటారు నైపుణ్యాలను కోల్పోవడానికి కారణమవుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన అరటిపండు ఎక్కడ దొరికింది? అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ మరియు నికోబార్ దీవుల అడవులలో ప్రపంచంలోనే అతి పొడవైన అరటిపండు కనుగొనబడింది. ముఖ్యంగా మూసా ఇందండమన్సిస్ జాతి 4.2 మీటర్ల ఫలదీకరణం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన అరటి జాతులలో అతి పొడవైనది. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఇథనాల్ ప్లాంటు ఎక్కడ ప్రారంభించబడింది? డెన్మార్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ ఇథనాల్ ప్లాంట్ను డెన్మార్క్లో ప్రారంభించారు. డెన్మార్క్ కాసోలో ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించింది. ఇది ఏటా 42,000 మెట్రిక్ టన్నుల ఈ మిథనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్ను యూరోపియన్ ఎనర్జీ మరియు మిత్సుయ్ అభివృద్ధి చేశాయి. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమిట్ 2025 ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీ. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమిట్ 2025 మే 23 మరియు 24 తేదీలలో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఈ ప్రాంతంలో వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మొదటి ఎడిషన్ను నిర్వహిస్తున్నది. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తన కొత్త కార్యాలయాన్ని ఎక్కడ స్థాపించింది? శ్రీనగర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టు రంగాన్ని పెంపొందించడానికి ఒక మైలురాయి చర్యలో భాగంగా ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీనగర్లో తన కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3 ఫార్చ్యూన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డులను అందుకుంది? కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజా రవాణాలో దాని వినూత్న కార్యక్రమాలు మరియు నాయకత్వం కోసం 3 ఫార్చ్యూన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది. కేంద్రీకృత సమాచార నిర్వహణ వ్యవస్థ పోర్టల్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పెద్ద ఎత్తున డేటా ప్రాసెసింగ్, విశ్లేషణ మరియు భాగస్వామ్యాన్ని నిర్వహించడానికి ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఆధునిక డేటా నిర్వహణ వేదిక. ఇది నియంత్రణ నివేదిక యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు బ్యాంకులు అదేవిధంగా నియంత్రిత సంస్థలకు పని భారాన్ని తగ్గిస్తుంది. ఇది ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థను బాగా పర్యవేక్షించడానికి మరియు సంభావ్య ప్రమాదాలకు వేగంగా స్పందించడానికి సహాయపడుతుంది. బ్రిక్స్ సిసిఐ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? హర్వంశ్ చావ్లా.
ప్రముఖ న్యాయవాది హర్వంశ్ చావ్లా బ్రిక్స్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. బ్రిక్స్ సిసిఐ చైర్మన్గా నియమితవ్వడం చావ్లాకు గౌరవం మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడం మరియు బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య సహకారాన్ని, కొత్త అవకాశాలను సృష్టించడం తన దార్శనికత. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? బిఆర్ గవాయ్. జస్టిస్ బిఆర్ గవాయ్ బుధవారం భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ న్యాయ వ్యవస్థకు నాయకత్వం వహించిన మొదటి బౌద్ధుడు అవుతారు. పదవి విరమణ చేసిన సిజిఐ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారతదేశం తన మొదటి 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను ఏ నగరాల్లో ప్రారంభించింది? నోయిడా మరియు బెంగళూరు. భారతదేశం తన మొదటి 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను నోయిడా మరియు బెంగళూరులో ప్రారంభించింది. ఇది అధునాతన సెమీకండక్టర్ అభివృద్ధిలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. ఈ కేంద్రాలను రెనిసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. మే 2025లో భారత్ బోధ్ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో భారత్ బోధ్ కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణం అదేవిధంగా పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. భారత్ బోధ్ కేంద్రం అనేది హ్యాబిటేట్ లైబ్రరీ అండ్ రీసోర్స్ సెంటర్ కింద ఒక కొత్త విభాగం. ఇది భారతదేశ సాంస్కృతిక మరియు నాగరికత వారసత్వాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి అంకితం చేయబడింది. 2025 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మన నర్సులు మన భవిష్యత్తు. నర్సులను చూసుకోవడం ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 12న ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నర్సుల కీలక సహకారాన్ని గుర్తిస్తుంది. 2025 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క థీమ్ వచ్చి మన నర్సులు మన భవిష్యత్తు. నర్సుల పట్ల శ్రద్ధ వహించడం ఆర్థిక వ్యవస్థలను బలపరుస్తుంది. విపత్తు సంసిద్ధతపై ప్రకటనను ఆమోదించిన 4వ ప్రాంతీయ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అనగా రైమ్స్ సమావేశం ఎక్కడ జరిగింది? కొలంబో, శ్రీలంక. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ప్రాంతీయ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ముందస్తు హెచ్చరిక సంస్థ అనగా రైమ్స్ యొక్క 4వ మంత్రివర్గ సమావేశంలో విపత్తు సంసిద్ధతపై ఒక ప్రకటనను ఇటీవల ఆమోదించారు. 2009లో స్థాపించబడిన ఈ రైమ్స్ ముందస్తు హెచ్చరిక సేవలు, విపత్తు ప్రమాద తగ్గింపు ప్రణాళికలు మరియు శిక్షణ మద్దతుతో సభ్యదేశాలకు మద్దతు ఇచ్చే అంతర్ ప్రభుత్వ సంస్థ. ఈ రైమ్స్లో 22 సభ్యదేశాలు మరియు 26 సహకార దేశాలు ఉన్నాయి. దీని యొక్క ప్రాంతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రం థాయిలాండ్లోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది. సమృద్ధ్ పథకాన్ని అమలు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. స్టార్టప్ యాక్సలరేటర్ ఫర్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేది నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ 2019 కింద ప్రారంభించబడిన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క కీలక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, స్టార్టప్ హబ్బు, డిజిటల్ కార్పొరేషన్ అమలు చేస్తాయి. ఏ దేశానికి చెందిన యునోన్ విశ్వవిద్యాలయంతో జేఎన్యు తన ఒప్పందాన్ని
నిలిపివేసింది టర్కీ. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అనగా జేఎన్యు టర్కీలో ఉన్న యునోన్ విశ్వవిద్యాలయంతో తన అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా ఈ సస్పెన్షన్ జరిగింది. అంతేకాకుండా ఇటీవల సంఘర్షణలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినందుకు గాను టర్కీని బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పిలుపులు పెరుగుతున్న నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా కూడా టర్కీస్ విద్యా సంస్థలతో ఉన్న అన్ని అవగాహన ఒప్పందాలను నిలిపివేసింది. ఇటీవల వార్తల్లో కనిపించిన మెరిమ్ నది ఏ దేశంలో ఉంది? బ్రెజిల్. మెరిమ్ నది దాదాపు 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మరియు ఉత్తర బ్రెజిల్లోని మారన్ హావో రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది.